హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు ఆదివారం, హస్త నక్షత్రం. ఆదివారం హస్త నక్షత్రం ఉంటే ఇక అప్పులు చేయకూడదు అనేటటువంటిది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా హస్త నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజున అప్పులు అనేటటువంటిది చేయకూడదు. ఒకవేళ అప్పు చేసిన అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ₹1,00,000 కావచ్చు, జీవితంలో తీర్చలేనంత రుణంగా ఆగిపోతుందట. అలాగే ఈరోజు అందరూ జీవితంలో అప్పులుంటే ఆ బాధ నుండి విముక్తి చెందడానికి పరిష్కార మార్గాలు ఎన్నో ఉంటాయి. అటువంటివి ఆచరించాలి. ఈరోజు మంత్రబలంలో రుణముక్త మహాగణపతియే నమః అనేటటువంటి నామాన్ని జపించాలి. రుణముక్త మహాగణపతిని మనం నామస్మరణ చేయడం వలన ఈ అప్పులు ఇటువంటివి ఏవైనా ఉంటే కాస్త విముక్తి చెందగలుగుతాం. అంతేకాదు, రోగము రుణము తగ్గిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాం. వేరే ఇంకేదైనా శత్రు రుణం ఉంటుంది అంటే అది కూడా తగ్గిపోతుంది. ఏ రుణానుబంధంతో మనకి సమస్య వస్తుందో ఆ రుణాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అని అర్థం. అందువలన ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అంతేకాదు, ప్రకృతిలో ఇప్పుడు లక్ష్మీనారాయణ యోగం ప్రారంభమవుతూ ఉంటుంది. 29వ తేదీ శని ప్రవేశం జరుగుతుంది మీనరాశికి. అక్కడి నుండి శని చండాల యోగం జరుగుతుంది. ఇక 30వ తేదీ ఉగాది అమావాస్య రోజే శని స్థానం అవడం వలన ఇక సూర్యగ్రహణం కానీ ఉంటుంది, కానీ భారతదేశానికి కనపడదు. ఈ గ్రహణాల మధ్య ప్రకృతి వికోపాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది సహజంగా ఉంటుంది. ఎక్కడ అంటే ఉత్తర అమెరికా మరియు అట్లాంటా మహాసాగరంలో ఇటువంటి చోట అధికమైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహణానికి సంబంధించిన వికిరణాలు అక్కడ పడి ఉంటాయి. మరియు నెక్స్ట్ సూర్యగ్రహణం కూడా అంతే ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో ఈ గ్రహణం నుండి గ్రహణం మధ్యలో మంచిది కాదు. ఇదొకటి ఉంటుంది. గ్రహణం నుండి గ్రహణం మధ్యలో మంచిది కాదు. గ్రహణానికి 3 రోజుల ముందు, గ్రహణం తర్వాత 3 రోజులు, సూర్యగ్రహణానికి 3 రోజుల ముందు, తర్వాత అదే విధానంగా 3 రోజుల తర్వాత. ఇవన్నీ కూడా ఈ గ్రహణం అంటే ఒక గ్రహణ ప్రారంభ కాలం అయిన తర్వాత 45 రోజులు ప్రకృతిపై తన ప్రభావం చూపిస్తూ ఉంటుందట. ఈ 45 రోజుల్లో ప్రకృతి వికోపాలు సహజంగా జరుగుతాయి. ఇవి ఎటువంటి వికోపాలు జరుగుతాయి అంటే అనుకోకుండా వర్షాలు అధికంగా వచ్చేయడం, తర్వాత భూకంపాలు జరగడం, అగ్ని ప్రమాదం జరగడం, ఈ మూడే ఉంటాయి. ఖచ్చితంగా ఈ 45 రోజుల్లో ఇవి జరుగుతాయట. ఇది సత్యం. కానీ మన భారతదేశానికి ఎటువంటి ఆపద కూడా లేదట. ఎందుకంటే ఇక్కడ గ్రహణం కనపడదు కాబట్టి. ఎందుకు అంటే దేవాలయాల్లో గ్రహాలు ఉన్నాయి అంటే వాళ్ళు దేవుళ్ళతో సరిసమానం. గురు బృహస్పతి దైవగురువు అక్కడే ఉన్నాడు. దేవతలే ఆయనను పూజిస్తారు. దేవతలకు అంతా గురువు బృహస్పతి. సూర్యారాధన, సూర్యుడు లేకపోతే ఈ భూమికి వెలుగు లేదు. ఆయన్ని భగవంతుడిగా పూజిస్తున్నాం. దేవుళ్ళు మనకి చెడు చేసేటట్టయితే దేవతలు వాళ్ళు మనవాళ్ళు అని అవ్వరు కదా. అదేవిధంగా జీవితంలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ గ్రహాలు ఏది కూడా ఎవ్వరికి చెడు చేయదు, చెడు కోరుకోదు. వాళ్ళు కర్మానుసారమైన వాళ్ళ కర్మం ఏది అనుభవించి ఉంటారో ఆ కర్మానికి తగ్గట్టుగా ప్రకృతిలో వచ్చే పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు స్వీకరించి లైఫ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. అదే విధానంగా ప్రకృతిలో గ్రహాల యొక్క చలన వలయాల వలన గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్ అయి అన్ని గ్రహాలు పక్కనే ఒక చోట ఉంటాయి. 360 డిగ్రీలో 6 గ్రహాలు 30 డిగ్రీలో ఉంటాయి. పక్కపక్కనే కనబడతాయి కాబట్టి కేవలం 30 డిగ్రీలోనే 6 గ్రహాలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రకృతిలో భారమంతా ఒకవైపు వచ్చినట్లుంటుంది కదా. ఇప్పుడు 2 చేతులతో మనకున్న బరువు ఒకే చేతిలోకి మనం తీసుకుంటే అలసిపోతాం కదా. అప్పుడేమవుతుంది, పైకి ఎత్తేది కాస్త దిగిపోతుంది. అదే విధానంగానే వాటి కక్షలో అవి ఉండి ఒకే చోట గ్రహాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు శని చండాల యోగం జరుగుతుంది కాబట్టి జూలై వరకు మంచిది కాదు. ఈ సంవత్సరంలో వర్షాలు కూడా విపరీతమైన వర్షాలు, అదేవిధంగా విపరీతమైన గాలి మరియు విపరీతమైన ఎండలు ఉంటాయి. అంతేకాదు హిమపాతాలు జరుగుతాయి. ఇంకా అధికమైన వర్షపాతాలు జరుగుతాయి. ఇంకా ఇవన్నీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఉగాది పంచాంగాన్ని తప్పకుండా వినాలి. ఇక ఈరోజు రుణముక్త మహాగణపతియే నమః అనే నామాన్ని జపించాలి. ఓం రుణముక్త మహాగణాధిపతయే నమః. ఓం రుణముక్త మహాగణాధిపతయే నమః.
ఓం రుణముక్తమహాగణాధిపతయే నమః. ఓం రుణముక్తమహాగణాధిపతయే నమః. ఓం రుణముక్తమహాగణాధిపతయే నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. 108 సార్లు విశేషంగా జపించండి. ఇక దివ్య పూజ. రేపు సోమవారం విశేషమైనటువంటి రోజు. సోమవారం చక్కగా అందరూ శివుడిని పూజిస్తూ ఉంటారు సహజంగా. కానీ రేపు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని పూజించాలి. రేపు ఉదయాన్నే లేచి హనుమాన్ చాలీసా చదువుకొని లేదా ఆంజనేయ స్వామి నామమంత్రం జపించి, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే తేనెతోనే అభిషేకం చేసి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజించాలి. నైవేద్యాన్ని తేనె పెట్టండి. ఇంట్లో ఉంటే తర్వాత ఆ తేనెని తమలపాకుపై రాసి దాన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రసాదంగా స్వీకరించడం వలన ఆరోగ్యంతో పాటు ధైర్యము ప్రాప్తిస్తుంది. ఇక రెండోది, మీ పైన ఏదైనా చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ, మన ఇంటికి కూడా ఏదైనా దోషం ఉన్నా అది కూడా దూరం అవుతుంది. చిన్న తమలపాకులో తేనె రాసి దాన్ని సింహద్వారానికి అతికించండి రేపు ఉదయం. ఇది పూజ అయిన తర్వాత అలా అతికించేయండి. సాయంత్రం వరకు అక్కడే ఉండనియండి. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దాన్ని తీసి డస్ట్‌బిన్‌లో వేసేయండి. కానీ తమలపాకును అలానే అతికించి ఉంచండి తేనె రాసి. అది చాలా మంచిది. ఇంటిపైన ఎటువంటి చెడు దృష్టి ఉన్నా అది దూరమైపోతుంది. ఇక ఈరోజు ఒక ఫుడ్ కాన్సెప్ట్ అంటే భగవద్గీతలో రజోగుణము, ఫుడ్ అంటే ఆహార పదార్థాలు, సత్వగుణం అంటే సాత్వికమైన ఆహారం, తామసికం అంటే తమోగుణం. ఇలాంటి ఆహారాలు ఇవి ఏంటి? ఈ ఆహార పదార్థాలు మనం తింటాం కదా! ఆహారంలో ఇవి ఎక్కడున్నాయి? తర్వాత బర్నింగ్ టాపిక్ ఏది అంటే శ్రీరాముల వారు వెజ్జా? నాన్ వెజ్జా? అలాగే శ్రీకృష్ణుల వారు వెజ్జా? నాన్ వెజ్జా? ఇది బర్నింగ్ టాపిక్. ఈ విషయాలు కంప్లీట్‌గా మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మహాలక్ష్మీదేవి ముందు సుగంధభరితమైన పత్రాలు అంటే బిల్వ పత్రాలు, ఇంకా సువాసనొచ్చేవి మాచి పత్రం, మరువు పత్రం, దవనం ఇటువంటివి లక్ష్మీదేవికి అర్చించి, పూజించి నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ఇలా పారాయణం చేసుకున్నట్లయితే ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. మరియు ఈరోజు కుంకుమార్చన జరిగిన తర్వాత ఆ కుంకున్ని నుదుటిపై సింధూరం ధరించి ఆ కుంకుమని కాస్త తీసుకెళ్ళి తులసి మొక్కకి ప్రోక్షణ చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. లక్ష్మీ కటాక్షం కూడా ప్రాప్తిస్తుంది. మరియు లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. కాబట్టి అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.